కారణం ఏంటి? ఉద్రిక్తతకు కారకులెవరు? ఈ కోణంలో పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ, కృష్ణా జిల్లా ఎస్పీ స్థానిక పోలీసులతో సమావేశమయ్యారు. 6గురితో కూడిన టీడీపీ నిజ నిర్ధారణ బృందానికి పర్మిషన్ ఇస్తే వందలాది మంది కార్యకర్తలతో వచ్చారంటూ పోలీసులు చెప్తున్నారు. టీడీపీ వైసీపీ కార్యకర్తల పోటాపోటీ కార్యక్రమాలతో నెలకొన్న టెన్షన్ ని పోలీసులు చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేశారని ఉన్నతాధికారులు అంటున్నారు. ప్రశాంతతను చెడగొట్టే వారిపై చర్యలు తప్పవంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి కార్యకలాపాలను చేపట్టినా పోలీస్ శాఖ స్వాగతిస్తుంది. అందుకే తెలుగుదేశం పార్టీకి చెందిన నిజ నిర్ధారణ కమిటీ గుడివాడకు వెళ్లేందుకు అనుమతించాం. అయితే నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పోలీసు అనుమతి మేరకు వ్యవహరించి ఉంటే వారి గౌరవం కాపాడుకుని ఉండాల్సింది. అలా కాకుండా ఇప్పటికే గుడివాడ ఘటనపై జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుగుతున్న క్రమంలో టీడీపీకి చెందిన కొంతమంది నిజ నిర్ధారణ కమిటీ పేరుతో అక్కడికి వెళ్తామంటే అనుమతించాం. టీడీపీ సభ్యులు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో వందలాది మంది అక్కడికి వెళ్ళటము కనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనేది అంశం పరిశీలిస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్లోగన్స్ ఇవ్వడము, అరవటము, కేకలేయటము, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు.